ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని త్రిప్పికొట్టాలని టీటీడీ చైర్మన్ విజయనగరం జిల్లా వైసీపీ పరిశీలకులు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజల అభ్యున్నతికి సీఎం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. వాటిపై విపక్షాలు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి విజయనగరం జిల్లా రాజాంలో ఏర్పాటు చేసిన పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గోబెల్స్ ప్రచారంపై వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి సూచించారు. గ్రామాల్లో ఉంటున్న వాలంటీర్లతో మమేకమై వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసేలా కృషి చేయాలని కోరారు. వైవి పూర్తి అవగాహనతో మీకు బోధించడం కూడా జరుగుతుంది. ఏ విధంగా ప్రతిరోజు గ్రామ వాలంటీర్లతో కలిసి ఈ గృహ సాధనలు పనిచేయాలి. ప్రతి గ్రామ వాలంటీర్కి గృహ సాధనలు పెట్టే కార్యక్రమం చేస్తాము. అన్నింటిలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఏ విధంగా ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఆ వాలంటీర్ పరిధిలో 50, 60, 70 ఇళ్ళు ఉంటాయి. ఆ 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఆల్రెడీ ఎంత వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, ఆ గ్రామంలో మనం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, అదేవిధంగా నియోజకవర్గం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది కూడా ప్రతి ఇంటికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వ్యవస్థల్ని మనం కలిసి పనిచేసే కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా మీ రాజాం నియోజకవర్గం సంబంధించినంతవరకు అయితే ఇప్పుడు కార్పొరేట్లో అందరికీ గృహ స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సుమారుగా 7,500 మందికి ఆల్రెడీ 4,500 మందికి ఇవ్వడం జరిగింది. ఒక మండలం మిస్ అయింది కాబట్టి దానికి కూడా 3,000 శాంక్షన్ అయిపోయింది అంటున్నారు. సుమారుగా మొత్తం